హాయ్ హలో. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. ఎలా ఉన్నారు? లో వెరైటీస్ లేవని మేము పెద్ద షాప్కి వెళ్తున్నాము. పెద్ద షాప్లో దొరికేటివన్నీ నేను మీకు చూపిస్తూ ఉంటాను, చూసేద్దాం. అదే షోరూంలో పెద్ద షాప్కి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మేము కూర్చున్నది గోడము, ఇదేమో షోరూమ్. ఈ షోరూంలో అందరికీ అన్నమాట, పిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ వరకు తక్కువ కాస్ట్లో ఉంటాయి, మన బడ్జెట్కి తగ్గట్టుగా ఉంటాయి. పెద్ద పెద్ద షోరూంలోకి వెళ్ళినా, చిన్న షోరూంలోకి వచ్చినా సేమ్ క్వాలిటీ కావాలన్నా కూడా చూపిస్తారు. అది కూడా మన కాడున్న బడ్జెట్ ప్రకారం. ఎంట్రన్స్ చూసారా ఎంత బాగున్నాయో బట్టలు, అవి లాంగ్ ఫ్రాక్లు, అబ్బబ్బబ్బబ్బ భలే ఉన్నాయి అసలు. నిజంగా చూసే కొద్దీ చూడాలి అనిపించే అంతలా ఉన్నాయన్నమాట. ఇక నుంచి నేను నా ఫ్రెండ్ అశ్విని అయితే అన్నీ ఓపెన్ చేసి చూసేసి మాకు ఏమేమి కావాలో ఆ నచ్చిన టాప్స్ ఇక నుంచి నేను ఒక్కొక్కటిగా పెట్టుకొని చూపిస్తూ ఉంటాను. ఏ టాప్ నచ్చిందో మీరు చూడండి. ఈ వెరైటీ షాప్కి చాలామంది అయితే వస్తూ ఉంటారండి. మేము వాళ్ళందరినీ ఎవరిని తీయలేదు వీడియోలో, అంటే తీస్తే బాగోదని చెప్పి. అసలు ఈరోజు చూసిన టాపు మళ్ళీ రేపు అది మనకు దొరికిద్దా కనిపించిద్దా అన్న గ్యారంటీ కూడా ఇవ్వలేము. ఏ రోజు నచ్చిన టాపు ఆ రోజు తీసుకొని వెళ్ళిపోవడమే. అది శారీయే కానీ, డ్రెస్సే కానీ, ఇంకోటే కానీ మళ్ళా తర్వాత రోజు ఉండదండి. అందుకనే
నేను ఎంత బడ్జెట్ అనుకున్నానో అంత బడ్జెట్తోనే షాపింగ్ చేశాను అన్నమాట. ఎక్కువ పెట్టలేదు, మళ్ళీ మీకు కూడా నేను చూపిస్తున్నాను కదా వీడియో, అందుకని. మీరు ఏదైనా టాపే కానీ డ్రెస్సే కానీ చూసారంటే తర్వాత రోజు మాత్రం అది అక్కడ ఉండదండి. వేరే కస్టమర్ వచ్చి ఆ డ్రెస్ పట్టుకెళ్ళిపోతారు. అట్లాంటి ఛాన్స్ మాత్రం తీసుకోవద్దు. నేను చూపిస్తున్న టాప్స్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అవి ఎంత కాస్ట్లో కూడా చెప్తాను. మీకు నచ్చి ఆ షాప్ ఎక్కడో తెలుసుకోవాలని అనుకుంటే దానికి కూడా కామెంట్ చేసి చెప్పండి. కామెంట్లో అడగండి, నేను మీకు చెప్తాను. డ్రెస్సులు అయితే అదిరిపోతాయి. పిల్లలవి కూడా, పిల్లల బట్టలు కావాలన్నా కూడా నేను మీకు చూపిస్తాను. క్వాలిటీ ప్రకారము క్లాత్ అంతా కూడా చాలా బాగుంటుంది. మీరు నిజంగా పెద్ద పెద్ద షోరూంలోకి వెళ్ళేదానికంటే ఈ వెరైటీలకు ఒకసారి వచ్చి చూడండి, నిజంగా మళ్ళీ వదిలి వెళ్ళరు. నేను పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళున్నాను. అక్కడికి వెళ్ళి అక్కడ కాస్ట్, ఇక్కడికి వచ్చినాక ఇక్కడ కాస్ట్ చాలా తేడా ఉందండి. అందుకని క్వాలిటీలు రెండు ఒకటే అయినప్పుడు మనం చిన్న షాప్లో చూసుకుంటాం కదా, అట్లా నేనైతే ఈ చిన్న షాప్కి వచ్చి వేసాను. చూడటానికి ఇది చిన్నది, అంటే అద్దాలు అట్లా ఉంటేనే పెద్ద పెద్ద షాపులు అవ్వాల్సిన పని లేదు. దీంట్లో కూడా వెరైటీస్ అంటే వెరైటీగానే ఉంటాయి. ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, నిజంగా వదిలిపెట్టదండి. ఇదేమో మదర్ టాప్ అన్నమాట, ఫీడింగ్ టాపు. పిల్లలకి పాలిచ్చే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. జిప్పు కూడా వచ్చింది దీనికి, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇది జిప్పు మోడల్ అన్నమాట, జిప్పు కనపడకుండా బాగుంది. ఇలా తక్కువ ధరకే మనకి అందుబాటులోకి వచ్చేసింది వెరైటీ షోరూము. ఇది ఇప్పటిది కాదండి, నాకు తెలిసి ఒక 5 ఇయర్స్, అంతకు ముందు ఎన్ని ఇయర్స్ నుంచి ఉందో నాకైతే ఐడియా లేదు. నాకు తెలిసినప్పటి నుంచి అయితే నేను అక్కడే షాపింగ్ చేస్తున్నాను. నేను మీకు చూపిస్తున్న టాప్స్లో మీకు ఏ టాప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలిపేయండి. ఇంకోటి ఏంటంటే, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సమయం నా కోసం కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. అయితే ఇక్కడి నుంచి మనం మళ్ళీ వీడియోని కంటిన్యూ చేసేద్దాం. ఇలా నేను పెట్టుకునే ప్రతి ఒక్క టాప్ కూడా వాళ్ళు చాలా ఓపికగా చూపిస్తారండి. మీరు అనుకోవచ్చు, అంటే షాప్ వాళ్ళు ఏమైనా మాకు ఇలా చెప్పి వీడియో చేయమన్నారేమోనని. లేదండి, నేనైతే షాప్ వాళ్ళని పర్మిషన్ అడగలేదు వీడియోలు చేసుకోవడానికి. నేను నా బట్టలు కొంటున్నాను కాబట్టి అలా వీడియో చేసుకుంటూ మీకు కూడా చూపిద్దామని ఫిక్స్ అయిపోయి, వాళ్ళకి షాపు వాళ్ళకి ఓనర్స్కి తెలియకుండా నేను నా ఫ్రెండ్ అయితే వీడియో చేసి చూపిస్తున్నాము. నిజంగా ఓపెన్గా చెప్పేస్తున్నాను కదా, షాపు వాళ్ళకైతే సంబంధమే లేదు. నాకు ఆ షాప్లో ఉన్న డ్రెస్సులు క్వాలిటీ నచ్చినాయి కాబట్టి దానికి తోడు మనకి ఎంత బడ్జెట్ అయితే ఉంటుందో అంత బడ్జెట్లో అలా నేను మీకు వీడియో చేయడం జరిగిందన్నమాట. షాపు వాళ్ళకి ఎటువంటి సంబంధము లేదు. వెరైటీ షోరూమ్ అని అన్నిసార్లు అంటున్నావేంటి సుగుణ అంటారా? నాకు అక్కడ నచ్చింది కాబట్టి నా ఫ్రెండ్స్ అయినా మీరు కూడా అక్కడే కొంటారని చెప్పి నేను చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు, విజయవాడలో ఉన్నాయి కదా అన్ని షాపులు, పక్కనున్న కంకిపాడి వెళ్ళి తీసుకోవాల్సిన పని ఏంటి అని అనుకుంటారేమో. నేను విజయవాడలో కూడా షాపింగ్ చేస్తానండి. అయితే మన బడ్జెట్కి మించి ఉంటాయన్నమాట కాస్ట్. బాగుంటాయి క్వాలిటీ కూడా. ఇంకో షాపు వాళ్ళని నేను ఏదో అంటున్నానని కాదు, కానీ నా ఫ్రెండ్ అశ్విని నాకు ఎప్పుడైతే పరిచయం అయిందో అప్పటి నుంచి నాకు ఆ వెరైటీ షోరూమ్ అనేది తెలిసిందన్నమాట. అప్పటిదాకా నాకు తెలీదు. అందులోకి వెళ్ళి ఒకసారి షాపింగ్ చేశాను. అయితే వాళ్ళు నా బడ్జెట్కి తగ్గట్టుగా, నా రేంజ్కి తగ్గట్టుగా వాళ్ళు నాకు టాప్స్ కానీ శారీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ బాగున్నాయి, తక్కువ కాస్ట్లోనే ఉండడం వల్ల ఏంటంటే నాకు అక్కడ నచ్చినాయి అన్నమాట. అలా నేను అక్కడ ఫిక్స్ అయిపోయాను. ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి కంకిపాడులో, మీరు కూడా వదిలిపెట్టరు అన్నమాట, అంత బాగుంటాయి బట్టలు. అందుకని నేను మరీ ముఖ్యంగా పర్టికులర్గా మీకు షేర్ చేసి చెప్తున్నాను. అంతేగాని వేరే షాపు వాళ్ళని తక్కువ చేయాలని కాదు, వాళ్ళని ఉద్దేశించి అంతకన్నా కాదు. ఇక నేను నా ఫ్రెండు అనుకున్న బడ్జెట్కి మించిపోయామా అంటే టాప్స్ తీసుకునే విధానంలో
లేకుంటే బడ్జెట్ లో ఉందా, హై ఉందా అని ఇక మేము లెక్క వేసుకుంటాము. ఎందుకంటే మీకు చూపించే ఆనందంలో ఏం చేసామంటే చాలా వరకు టాప్స్ పక్కన పెట్టేసుకున్నాను. ఎన్ని తీసుకున్నానో నాకైతే తెలియదు అన్నమాట. అలా నచ్చినటువన్నీ పక్కన పెట్టేసుకుంటూ వెళ్ళిపోయాను. లాస్ట్కి నా బడ్జెట్ హై అయిపోయింది. ఇప్పుడు దాన్ని డౌన్ చేసుకుంటూ రావాలి. అలా డౌన్ చేసుకుంటూ మొత్తానికైతే నా బడ్జెట్కి తగ్గట్టుగా నేను తీసుకున్నాను అన్నమాట. మీరు అనుకోవచ్చు ఈ సుగుణ 5,000కో 10,000కో షాపింగ్ చేసి ఉంటుంది అని చెప్పి. లేదండి, నాకు నచ్చిన క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీతో నేనైతే నా బడ్జెట్ ప్రకారం తీసుకున్నాను. నేను ఏమేమి తీసుకున్నాను అన్నది ఇంకొక వీడియోలో చూసేద్దాం. అప్పటి వరకు అయితే నా ఛానల్ని మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ గంట మోగించేశారంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియో, అంటే నేను ఏమేమి టాపులు తీసుకున్నానో మీరు కూడా చూడాలి కదా, ఇలా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇందులోనే పెట్టాలంటే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇందులో పెట్టట్లేదు. నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకున్నాను. ఆ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరి ఇంకెన్నో చూసేద్దాం మన ఛానల్లో.